Stuff, that's a fact, yo. And if you think I'm frontin', you can run it back, yo. Go on, run it back. You know that I run it. Everything you wanna do, I already done it. And I got your little boo telling me she love me. I got this one, that one. Damn, it's gonna be a long night. Yeah. You know. I said, damn, it's gonna be a long night. Yeah, let's go. Look, look. శ్రీకాళహస్తి చేరుకున్నాం ఇప్పుడే. సో శ్రీకాళహస్తి ఎంట్రన్స్ అన్నమాట. శ్రీకాళహస్తి ఇప్పుడే క్రాస్ చేసాం. వా, ఎప్పటి నుంచే ఇదే బ్రిడ్జ్ కూడా మార్చట్లేదు. సో ఈ రివర్ పేరు స్వర్ణముఖి నది అన్నమాట. మనం శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్తే మీకు అక్కడ నుంచి కనిపిస్తూనే ఉంటుంది రైట్ సైడ్. అది శ్రీకాళహస్తి టెంపుల్ పక్క నుంచే బ్రిడ్జ్ ఉంటుంది మీకు. సో ఇదే రివర్ అన్నమాట. సో ఇది ఈస్టర్న్ ఘాట్స్లోనే పుడుతుంది, బట్ తమిళనాడు దగ్గర అన్నమాట. పుట్టి అటు నుంచి అటు శ్రీకాళహస్తి నాయుడుపేట దగ్గర నుంచి బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది. ఇది సీజనల్స్ రివర్లే అండి. ఇది మాన్సూన్లోనే కాస్త వాటర్ కనిపిస్తుంది. మాన్సూన్ దాటితే అసలు మీకు వాటరే కనపడుతుంది. ఇదే కాదు, ఆల్మోస్ట్ మీకు పెన్నా, చెయ్యూరు, అంటే మాన్సూన్లో ప్రవహించే పెద్ద నదులు కూడా మీకు ఇంకా మాన్సూన్ అయిపోయిందంటే అసలు మీకు కనపడదు వాటర్. సో నాయుడుపేట జంక్షన్కి ఒక 2 km ముందున్నాం. సో అవుట్స్కట్స్ అనమాట. సో రైడ్ అప్డేట్ టైం 12:50 అవుతుంది. మార్నింగ్ 7కి బయలుదేరాం, ఇక్కడికి వస్తే 12:50 అయింది. సో నాయుడుపేట ఇక్కడ నుంచి NH71కి బై చెప్పి మన ఏపీస్ బెస్ట్ హై స్పీడ్ హైవే NH16 వాడ ఎక్కడమే. ఇంకా ఇది నాయుడుపేట జంక్షన్, లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్. ఇది మనం ఊరు నుంచి వెళ్తున్నాం అనమాట, హైవే కాదు. సో తిరుపతి నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకుంటే ఇది ఊరు నుంచి, అంటే సిటీ అందరి నుంచి. హిందీ ఇంగ్లీష్ ఏంది. సో టౌన్ లోపల నుంచి వెళ్తాం అనమాట. లేదు రైట్ తీసుకుంటే అక్కడ రైల్వే క్రాసింగ్ వస్తుంది, లెవెల్ బ్రిడ్జ్. సో అక్కడ నుంచి డైరెక్ట్గా NH16కి అయితే కవర్ చేసేవచ్చు, ఎక్కేయవచ్చు మనం. కాకపోతే ఈ రూట్ కొంచెం సీనిక్గా ఉంటుందని ఇటు నుంచి వస్తున్నాం అనమాట. రైట్ సైడ్ ఇలా వెళ్తే రైల్వే క్రాసింగ్ ఉంటుంది, క్రాసింగ్ తర్వాత మన హైవే వచ్చేస్తుంది. సో ఇలా వెళ్తే ఇది ఓల్డ్ హైవే అనమాట, NH5. మీకు స్వర్ణముఖి రివర్ ఓల్డ్ బ్రిడ్జ్ చూపిస్తాను. ఎస్, సో ఇది స్వర్ణముఖి రివర్. మనకు అక్కడ కాళహస్తి నుంచి వస్తుంది కదా, చూసాం. అదే ఇక్కడ నుంచి ఇలా క్రాస్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. సో మనం రైట్ సైడ్ చూస్తే చెన్నై విజయవాడ మెయిన్ రైల్వే లైన్, ఆ పక్కనే చెన్నై కోల్కతా NH60 బాగున్నాయి కదా. వాటర్ ఉంది, అదృష్టం. సో పెద్ద పెద్ద వాహనాలు ఏం రాకుండా ఓల్డ్ బ్రిడ్జ్ కదా, మొత్తం అంతా కట్టేశారు సిమెంట్ తోటి. సో రోడ్ అయితే బాగుంటుంది, ఖాళీగా. అండ్ ఎవరైనా నాయుడుపేట నుంచి వచ్చే వాళ్ళైతే ఇది తీసుకోండి, కొద్దిగా షార్టెస్ట్ కూడా. ఓవరాల్ ఖాళీగా ఉంటుంది, రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి 65 km ఉంటుంది నెల్లూరు. సో రైడ్ అప్డేట్, ఇప్పుడే మనం నాయుడుపేట నుంచి ఒక 5 km ముందుకు వచ్చాం. సో నాయుడుపేట దాటగానే మనకి ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది అనమాట, NH16 మీద. సో ఓవరాల్గా అయితే 5th టోల్ గేట్ బెంగళూరు నుంచి. ఇంతకుముందు 3 ఉండేవి. సో మనకి బంగారుపాలెం తర్వాత ఇంకో టోల్ గేట్ పెట్టారు కదా, సో అది 4th one యాడ్ అయ్యింది అనమాట. సో టైం 1:35 అయింది. సో ఇప్పుడే చిన్న లంచ్ బ్రేక్ అయింది. ఏం లేదు, లైట్గా కర్డ్ రైస్ తినేసాం.
సో 10 నిమిషాలు షార్ట్ బ్రేక్ అనమాట. శ్రీకాళహస్తి నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇంకా నాయుడుపేట వరకు. ఇంకా ట్రాఫిక్లో అందుకే బ్లాక్ చేయలేదు. ఇదే టోల్ ప్లాజా, బుద్ధానం టోల్ ప్లాజా. ఫస్ట్ టైం బైక్ ఇంత పెద్ద వే వదలడం. గుడ్. మనం ఆల్మోస్ట్ వెంకటాచలం దగ్గర ఉన్నాము. ఆపోజిట్గా కనిపిస్తుంది కదా రైల్వే లైన్. విశాఖపట్నం పోర్ట్కి వెళ్ళే రైల్వే లైన్ అనమాట. యాక్చువల్లీ బళ్ళారి టు కృష్ణపట్నం పోర్టుకి స్పెషల్ లైన్ వేశారు. అండ్ సౌత్ ఇండియాలోనే, ఆల్మోస్ట్ ఇండియాలోనే అనుకుంటాను, లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఉంటుంది. సో 11 km నియర్లీ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. సో అల్టిమేట్గా ఉంటుందన్నమాట. కాకపోతే ఇంకా ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే అలౌ చేయట్లేనట్టు గుర్తు. ఓన్లీ ప్రస్తుతానికి ఏంటి ఐరన్కి సంబంధించిన గూడ్స్ లైన్లే వెళ్తున్నట్టుంది. నెల్లూరు టోల్ ప్లాజా అంటారు ఇది. నెల్లూరు అవుట్స్కట్స్ ఆల్మోస్ట్. బెంగళూరు నుంచి బయలుదేరితే సో మీకు 6th టోల్ గేట్ అనమాట. మనం నెల్లూరు అవుట్స్కట్స్లో ఉన్నాం ఇప్పుడు. ఈ ఏరియా పేరు భుజ నెల్లూరు అనమాట. నుంచి పేరు వింటే చాలా కామెడీగానే అనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు నెల్లూరు సిటీ, ఎన్హెచ్ఏ వెల్కమ్ టు నెల్లూరు సిటీ. సో మనం బైపాస్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఒక 125 ఒంగోలు. సో రైడ్ అప్డేట్ టైం 2 గంటల 4 నిమిషాలు 24 అవుతుంది. సో ప్రస్తుతం మనం నెల్లూరు బైపాస్లో ఉన్నాం అన్నమాట. లెఫ్ట్ సైడ్లో మనకి నెల్లూరు సిటీ ఉంది. సో ఇక్కడ నుంచి విజయవాడ 289, కోల్కతా 1530, 1530. సో ఒకసారైనా సరే టోటల్ కోల్కతా టు చెన్నై సింగిల్ స్ట్రెచ్ చేయాలి, బాగుంటుంది. కాకపోతే శ్రీకాకుళం నుంచి అస్సలు బాగాలేదు హైవే. అంటే 6 లైన్ చేస్తున్నారు కదా. సో విజయవాడ నుంచి రాజమండ్రి బాగాలేదు, మధ్యలో కొంత స్ట్రెచ్ బాగున్నా టోటల్ మొత్తం గుంతలైపోయింది, అస్సలు బాగాలేదు. మేబీ నవంబర్ తర్వాత ఏమైనా కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ బాగా చేస్తాను అనుకుంటాను. సో ఇప్పుడైతే కష్టం. కొద్ది రోడ్ అంతా బాగా అయ్యాక సింగిల్ స్ట్రెచ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు పెన్నా రివర్ బ్రిడ్జ్. ఫస్ట్ టైం అనుకుంటాం పూర్తిగా పెన్నా రివర్ చూద్దాం. నైస్. నెల్లూరు సిటీ లోపల నుంచి బ్రిడ్జ్ అనమాట. ఇది హైవే బ్రిడ్జ్. సోమశిల మొత్తం నిండిపోయినట్టుంది, అందుకే మొత్తం వదిలేస్తున్నారు కిందకి. వెరీ రేర్ అకేషన్ ఇది, పెన్నా మొత్తం ఇంత స్థాయిలో రావడం. పెన్నా రివర్ స్టార్టింగ్ ప్లేస్ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. మస్ట్ విజిట్ డెస్టినేషన్ ఉంటుంది కదా నంది హిల్స్. పెద్ద హైట్ ఏం కాదు కానీ బాగుంటుంది అంతే, జస్ట్ మేఘాలు కానీ అక్కడ. సో నంది హిల్కి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కొద్ది ముందు నుంచి, సో అది పెన్నా రివర్ ఏమంటారు పుట్టింది అక్కడ అనమాట. సో స్టార్టింగ్ పాయింట్. కాకపోతే మీరు ఎక్కడ చూసుకున్నా సరే నది వెళ్తున్నట్టు మీకు ఎక్కడ కనబడదు. సో ఏమవుతుందంటే అక్కడ ఒక పాండ్ అంటే లైక్ చిన్న చిన్న చెరువుల్లో ఉంటాయి మొత్తం అంతాను. మీరు హైదరాబాద్ బెంగళూరు హైవే మీద ఎత్తుంటే NH44 మీద మీరు అబ్జర్వ్ చేస్తే చాలా దగ్గర చాలా చెరువులు ఉంటాయి అన్నమాట. సో ఒక చెరువు నుంచి ఒక చెరువుకి, ఒక చెరువు నుంచి ఇలా మొత్తం అంతా కొంత కొలాబరేట్ అయ్యి వాటర్ సోర్స్ అయితే నంది హిల్స్ కింద నుంచి అనమాట. సో అక్కడ నుంచి మొదలవుతుంది పెన్నా. మనసు వచ్చేసరికి వేగావతి, చెయ్యూరు రివరు ఇంకా ఉన్నాయి, దగ్గర 8 or 9 ఉన్నట్టున్నాయి. మొత్తం సబ్సిడరీ రివర్స్ అనమాట, సహాయక నదులు. సో వాటి నుంచి ఎక్కువ వస్తుంది. మనం శేషాచలం దగ్గరకు వచ్చేసరికి అక్కడ నుంచి వచ్చే వాటర్, సో ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా కలిపేసి పెన్నా ఇంకా పెద్ద అవుతుంది అనమాట. సో సోమశిల వచ్చేసరికి వెలుగొండ రేంజ్లో ఉంటుంది, వెలుగొండ కొండల్లో అనమాట. ఓకే, రైడ్ అప్డేట్. సో మధ్యాహ్నం 2:40 అవుతుంది, 2 గంటల 40 నిమిషాలు. సో ఇప్పుడే మనం ఎక్కడికి వచ్చాము,
ఒంగోలు ముందున్నాం, కావలి క్రాస్ చేసాం. సింహపురి టోల్ ఎక్స్ప్రెస్ వేస్. సో ఒంగోలు లాగా ఇక్కడ కూడా అవుతుంది. టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర N5 ఫుడ్ ప్లాజా ఉంటుంది కదా, సో దాని రెప్లికా మళ్ళీ ఇక్కడ కూడా కడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళదని. ఈ హైవేలో మొత్తం 3 ఉంటాయి అన్నమాట. టోల్ గేట్ పైన హోటల్స్. యాక్చువల్లీ మార్నింగ్ బెంగళూరు నుంచి నాయుడుపేట వరకు డామినార్ 32 ఇప్పుడు యావరేజ్. యాక్చువల్లీ అప్పుడు 34 వచ్చింది. సో వన్స్ హైవే ఎక్కాక అలా 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 యావరేజ్ పడుతుంది అనమాట. సో ఇప్పుడు 32 వస్తుంది. నాకు తెలిసి ఇంకొక 1 అవర్ తర్వాత 30 అయిపోతుంది. విజయవాడ వచ్చేలోపు 28 అయిపోవచ్చు. చూద్దాం. బట్ బైక్ వాస్ పర్ఫార్మింగ్ రియల్లీ గుడ్. చాలా బాగుంది. అక్కడ హీట్ ఇష్యూ కానీ ఇటువంటివి ఏమీ లేవు. సో ఈ 2020 BS6 వేరియంట్ అనమాట. ఇప్పుడు టైం 3:30 అవుతుంది, 3:29 ఎగ్జాక్ట్లీ. సో మనం టంగుటూరు దగ్గర ఉన్నాం. సో ఇది కనిపిస్తుంది కదా, ఈ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన టంగుటూరు. సో ఇది ఫెమిలియర్ N5 ఫుడ్ ప్లాజా, టోల్ గేట్ పైన రెస్టారెంట్ అనమాట. సో గుడ్ అంబియన్స్. ఒకసారి ఇటుపక్క ఈ రోడ్లో కానీ ఎవరైనా వస్తే తప్పకుండా ట్రై చేయొచ్చు. మీ ఫుడ్ కౌంటర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి పైన. యాక్చువల్లీ మీకు ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ 172, ఒంగోలు ఒక 20 km ఉంటుంది, 18 to 20 బిట్వీన్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒంగోలు అవుట్స్కట్స్కి వచ్చేసాం. ఇంతకుముందు భయ ఒంగోలు నుంచి వెళ్ళేదన్నమాట హైవే. సో ఏం చేశారంటే తర్వాత ఇది కొత్త బైపాస్ అన్నమాట. సో కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్. సో 2 ఫ్లైఓవర్స్ వేశారు. చాలా బాగుంటుంది రోడ్. కానీ సగం టైం కవర్ అయిపోతుంది అన్నమాట. యాక్చువల్లీ ఇది 4 km లాంగ్, బట్ నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు కాబట్టి హ్యాపీ. సో మనకి కింద నుంచి ఆ స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ అనిపిస్తుందంటే ఒంగోలు. సో ఈ రోడ్ ఎలా ఉంటుందంటే మొత్తం ఆల్ఫాలా ఉంటుంది అన్నమాట. ఆల్ఫా. సో ఇక్కడ నుంచి మీరు క్లియర్ చూస్తే మనం ఇటు నుంచి కనుక్కోవటం కదా. సో అగైన్ మనకి అలా ఉంటుంది అనమాట. సో ఈ బైపాస్ స్పెషల్ ఏంటంటే మనం ఒకసారి రైల్వే క్రాస్ చేస్తాం పైనుంచి, ఫ్లైఓవర్ పైనుంచి, మళ్ళీ చిన్న యూ కట్ తీసుకొని మళ్ళీ అగైన్ మళ్ళీ రైల్వే ట్రాక్ పైనుంచి వెళ్తుంది అనమాట ఫ్లైఓవర్. చాలా బాగుంటుంది చూడడానికి. కొద్దిగా ముందుకెళ్ళాక మనకి రైట్ సైడ్ 216 కనిపిస్తుంది, నేషనల్ హైవే 216, ఒంగోలు టు కత్తిపూడి. అంటే మన కాకినాడ కత్తిపూడి హైవే అంటారు కదా, సో అదనమాట. సో ఇది పోయే మచిలీపట్నం నుంచి వెళ్తుంది. సో ఇది కూడా కంప్లీట్గా 6 లైన్ చేస్తున్నారు, బట్ ఇంకా వర్క్ అవుతుంది అన్నమాట. మళ్ళీ కత్తిపూడి నుంచి కాకినాడ వరకు అయింది. ఇక అమలాపురం నుంచి వయా రాజోలు, అక్కడ నుంచి బందరు నుంచి ఒంగోలు, ఇది రూట్ అన్నమాట. సో ఇదే బైపాస్లో ఇది సెకండ్ ఫ్లైఓవర్ అనమాట. సో ఫస్ట్ మనం ఆ ఫ్లైఓవర్కి ఇటుపక్క వచ్చామంటే మళ్ళీ ఈ ఫ్లైఓవర్ క్రాస్ చేసుకుంటూ మెయిన్ హైవే కలుస్తాం. సో వెదర్ అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఎప్పుడైతే బెంగళూరులో బయలుదేరామో మార్నింగ్ 20-22 మధ్యన చిల్లీగా ఉంది వెదర్. వన్స్ ఎప్పుడైతే పొలంనేరు దాటి కిందకు వస్తున్నామో, అంటే ఆల్టిట్యూడ్ పరంగా కాస్త హైట్ ఏరియా కదా, సో వన్స్ పొలంనేరు దాటి ముందుకు వచ్చేసరికి చిత్తూరు వచ్చేసరికి ఫుల్ హాట్ అనమాట. ఆల్మోస్ట్ 30-31కి వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అటు వరకు ఫుల్గా ఉక్క. సో జాకెట్ కూడా మొత్తం సగం తీసి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఒంగోలు ఇలా దగ్గరకు వచ్చామో లేదో ఫుల్ క్లౌడీగా, ఫుల్ క్లౌడ్స్ వచ్చేసాయి. యాక్చువల్లీ క్యూమిలో నింబస్ మేఘాలు అనమాట. సో వర్షం కూడా పడే సూచన కనిపిస్తుంది. మనకి ఇందాక అక్కడ లెఫ్ట్ తిరిగాం అనుకోండి, అటు నుంచి ఒంగోలు లోపలికి వెళ్ళి అలా చేమకుర్తి వెళ్ళిపోవచ్చు అనమాట. చేమకుర్తి మాతకాపు. సో ఒంగోలు మనకి తెలుసు కదా, గ్రానైట్కి సూపర్ ఫేమస్ అనమాట. స్పెషల్లీ చేమకుర్తిలో దొరుకుతాయి, గెలాక్సీ అంటారు అనమాట.
సో ఆల్మోస్ట్ భూమి చాలా లోపల ఉంటాయి అన్నమాట. సో దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చాలా ప్రైసింగ్ ఉంటుంది చెంగుపర్తి గెలాక్సీకి. సో ఒంగోలు అందుకే మంచి బస్సులు కూడా ఒంగోలులో చాలా ఎక్కువ అనమాట. సో ఫైనల్లీ ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ రెగ్యులర్ హైవే మీదకి వెళ్ళిపోతాం ఒంగోలు. సో గుంటూరు ఇంకా ఇక్కడ నుంచి 108 km. కావేరీ బస్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. అన్న కార్డు ఉందా? అన్న కార్డు ఉందా? ఫుల్ చేశాను. దూరదు అక్కడ వరకే ఉంటుంది అంతే. ఓకే. ఏంటన్నా కావేరీ బస్సులు ఎక్కడే ఉంటాయండి? ఓకే ఓకే. చాలు చాలు దాన్ని వద్దన్నా, ఇప్పటికే నిండిపోయింది. కార్డే కదా. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ అండ్ అక్కడ ఇటువైపు సో టోటల్గా వర్షం పడుతుంది. చాలా భారీగా ఉన్నాయి మబ్బులన్నీ. జస్ట్ ఇక్కడైతే ఇప్పుడే పడి వెళ్ళిపోయినట్టుంది. రోడ్ అయితే స్లిప్పరీగా ఉంది కాస్త. వావ్. సో టోటల్ వెదర్ అయితే మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లా ఉంది ఈరోజంతా. సో మనం ఒంగోలు క్రాస్ చేసి ఒంగోలు చిలుకలూరుపేట మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ నుంచి 27 km ఉంది చిలుకలూరుపేట. సో బిఫోర్ చిలుకలూరుపేట ఈ టోల్ ప్లాజా అనమాట. ఇప్పుడే వర్షం చిరగొట్టి వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడ టూ మచ్గా ఉంది మొత్తం అంతా వాటర్. ఓకే దెన్ విజయవాడ ఇంకా 85, భువనేశ్వర్ 860. సో ఫైనల్లీ మనం చిలకలూరుపేట ముందున్నాం. మేబీ అవుట్స్కట్స్ కావచ్చు. సో టైమ్ ఆఫ్ డేట్ ఇప్పుడు 4:38, 4:38 అయింది. ఇంకా విజయవాడకి 85 ఉంది. లక్కీగా మేఘాలన్నీ క్లియర్ అయిపోయి స్కై చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే చిన్న డ్రిజిల్ పట్టింది. సో ఇంకా గోపురం లోపల పెట్టేద్దాం అనుకుని రెడీ అయ్యానో లేదో మళ్ళీ సూర్యభగవానుడు ప్రత్యక్షం అయిపోయాడు. సో అలా సూర్యుడు వస్తూ మేఘాలు పోతూ మళ్ళీ మేఘాలు వస్తూ సూర్యుడు పోతూ కాసేపు దాగుడు మూతలు ఆడాక ఫైనల్లీ సూర్యభగవానుడు ఇలా వచ్చాడు అనమాట. ఓవరాల్గా అయితే మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు టైం 4:30 అంటే టోటల్గా 7 + 5 1 5:30 అంటే 10 hours ప్లస్ అయింది. సో 10 hours ప్లస్కి మనం టోటల్ 591 అంటే అవరంగా 600 వేసుకోండి. 600 km మనం కవర్ చేసాం. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఓకే. సారీ 9.5 hours. 5 + 4.5 9.5 hours. మొత్తానికి చిలుకలూరుపేట అయితే లోపలికి వచ్చేసాం. రజనీ గారి అడ్డ ఎప్పుడు క్లమ్జీగా ఉంటుంది. దీనికి ఎప్పుడు బైపాస్ చేస్తాడో అర్థం కాదు. సీరియస్గా వెళ్తున్న టోటల్ విజయవాడ నుంచి మనకు ఆల్మోస్ట్ నెల్లూరు వరకు మొత్తం ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. ఈ మధ్యలో ఒక 7 kilometer స్ట్రెచ్ ఉంటుందన్నమాట. అటువైపు చిలుకలూరుపేట ముందు స్టార్టింగ్ నుంచి
ఇటువైపు ఒక 4, ఇటుపక్క ఒక 3 km. సో సడన్గా చిన్న రోడ్ అయిపోద్ది. సో ఇది మెయిన్ జంక్షన్ చిలుకలూరుపేటకి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి నసరాపేట, వినుకొండ అటువైపు వస్తున్నాం. సో అటు నుంచి కూడా గుంటూరు వెళ్ళొచ్చు. ఎక్కడ బోర్డులు కూడా చూడకుండా చెప్పే ఊరు ఏంటంటే గుంటూరు అని చెప్పవచ్చు. స్టోర్స్ నుంచే పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్లు కనిపిస్తుంటాయి. సో ఆబ్వియస్లీ గుర్తొచ్చేదే గుంటూరు. ఎస్, మనం గుంటూరు అవుట్స్కట్స్లో ఉన్నాం. మేబీ 4-5 km ఉండొచ్చు. ఎందుకంటే 4-5 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అయిపోతాయి మనకి కోల్డ్ స్టోరేజ్ అన్నీ. ఫస్ట్ వెళ్తే మనకి గుంటూరు, స్ట్రైట్ పోతే గుంటూరు బైపాస్. గుంటూరు బైపాస్లో ఉన్నాం మనం. సో ఇప్పుడే డామినర్కి తండ్రి ఇన్స్పిరేషన్ అయిన డుకాటి డియావెల్ ముందెళ్తుంది. చేద్దామంటే పాపం ఎంతైనా చిన్నోడు కదా, అన్నయ్యను పట్టుకోలేకపోతున్నాడు. బట్ విల్ ట్రై. Yeah. MD, JPB, it's only right, baby. Yeah, why you mad? I got a bag, bro. Name hot in these streets, no Tabasco. But I'm so stuck, that's a fact, Joe. And if you think I'm frontin', you can run it back, yo. Go on, run it back. You know that I run it. Everything you wanna do, I already done it. And I got your little boo telling me she love me. I got this one, that one. Damn, it's gonna be a long night. Yeah. You know. I said, damn. That is Ducati Diavel. ఇదంతా బజాజ్ ఇన్స్పిరేషన్ ఏదన్నమాట. ఈ బైక్ ఆటోమేటిక్ ఉంది. అద్భుతమైన బండి. మొత్తానికి నా డామినర్కి దాని పేరెంట్ని చూపించేసాను ఫస్ట్ టైం.